జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. అడుక్కునే చేతులే ఆయుధాలుగా మారాయి. ఆకలి తీర్చమని వచ్చినవాడు ఆశించిన స్థాయిలో భిక్షం వేయలేదని కక్ష కట్టాడు. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం రేపుతోంది. షాపు యజమాని ప్రాణాలను బలి తీసుకోవాలని చూసిన ఆ బిచ్చగాడి ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని ఒక షాపు యజమాని వద్దకు ఒక వ్యక్తి భిక్షం కోసం వచ్చాడు. దీంతో సదరు షాపు యజమాని అతనికి 5 రూపాయలు బిచ్చంగా వేశాడు. అయితే తనకు ఇచ్చిన మొత్తం సరిపోవట్లేదని, అంత తక్కువ ఎలా ఇస్తావంటూ సదరు బిచ్చగాడు ఆగ్రహంతో ఊగిపోయాడు. మాట పెరిగి వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో ఆ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తిని తీసి శ్రీనివాస్పై దాడికి ప్రయత్నించాడు. ఈ ఊహించని దాడితో షాపులో కలకలం రేగింది. పక్కనే ఉన్న వ్యాపారులు వెంటనే అప్రమత్తమై డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన గురించి మరింత సమాచారాన్ని అందించేందుకు మా మహబూబాబాద్ ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు అసలు ఏం జరిగింది? థ్యాంక్ యూ విజయ్. మహబూబాబాద్ లో అయ్యో పాపం అని జాల చూపి దానం చేసి చేయబడిన వ్యక్తికి ఒక చేదు అనుభవం ఎదురైంది. అంటే మహబూబాబాద్ జిల్లాకి మా కేంద్రంలోని నడిబొడ్డున్నటువంటి నెహ్రూ సెంటర్ లో ఒక ఎలక్ట్రానిక్ షాప్ లో తను కస్టమర్స్ మొత్తం షాప్ లో ఉన్నారు. తను బిజీగా ఉన్న నేపథ్యంలో ఒక భిక్షాటం చేస్తూ 2 దంపతులు తన షాప్ కి వచ్చారు. వాళ్ళు రావడంతో వాళ్ళు కూడా వాళ్ళ ప్రవర్తన వింతగా ఉంది. ఒకరు డబ్బులు కొట్టుకుంటున్నారు, ఒకవైపేమో మరోవైపు తన భర్తనేమో చేతిలో కత్తి పట్టుకొని మరోవైపు కొడా పట్టుకొని కొట్టుకుంటూ ఒక విచిత్ర భయానక వాతావరణం సృష్టించే పనిలో ఉన్నారు వీళ్ళు అమాంతం ఒకసారిగా ఆ షాప్ లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. వీళ్ళు వెళ్తున్న క్రమంలో ఆ షాప్ లో ఉన్న కస్టమర్స్, మహిళలంతా కూడా వీళ్ళ విచిత్ర వేషధారం చూసి ఒకేసారి భయాందోళనకు గురై వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సదరు షాప్ యజమాని అయితే ఉన్నారో ఆ డబ్బులు తీసి సుమారు 5 రూపాయలు తీసి వాళ్ళకి ఇవ్వబోగా, మాకు 5 రూపాయలు వద్దు, ఇంకా డబ్బులు కావాలి, అధిక మొత్తం మాకు డబ్బులు కావాలని చెప్పేసి చేతిలో ఉన్న కత్తిని చూపించుకుంటూ ఇలా బెదిరించబోయారు. దీంతో కోపోద్రిక్తులైనటువంటి ఆ షాప్ యజమాని కూడా తనను బయటకు పంపించే ప్రయత్నం, ఎందుకంటే ఆ షాప్ లో కస్టమర్స్ ఉన్నారు, మహిళలు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక భయాందోళన గురవుతున్న పరిస్థితి ఏర్పడింది. ఆ సందర్భంలో మళ్ళీ అంటే పెద్ద ప్రమాదం చోటు చేసుకుంటుంది అని చెప్పేసి తనని చేయి పెట్టి ఇలా నెట్టేసి ప్రయత్నం చేయడం బయటకి. దీంతో ఆ ఇరువురి మధ్య, అటు భిక్షాటనకు వచ్చిన వ్యక్తి ఇటు షాప్ యజమాని మధ్యలోకి వచ్చిన స్వల్ప వాగ్వివాదం మధ్య చోటు చేసుకుంది ఈ ఇద్దరి మధ్యలో. దీంతో భాగంగా తన చేతిలో ఉన్న కత్తిని ఒకేసారి ఇలా విసడంతో ఏదైనా షాప్ యజమాని శ్రీనివాస యజమానుడు తన చేయికి గాయం కాక ఇటు సేమ్ టైం తనకు కూడా భిక్షాటనకు వచ్చిన అతను కూడా ముఖంపై కూడా చిన్న చాకుతో చిన్న గాయం అయితే అయింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి చుట్టుపక్కల షాప్ యజమానులు కూడా మొత్తం వచ్చి వాళ్ళని అంటే వారించి పక్క పెట్టేసి వీళ్ళకు 100 పోలీసులు కూడా సమాచారం ఇచ్చని తెలుస్తుంది. ఇంకా సగర స్థానానికి పోలీసులు కూడా వచ్చారు. రెండు విషయం తెలుసుకొని భద్రకైతే వాళ్ళని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అక్కడ భద్రగా వాళ్ళు విచారణ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అనే వివరాలు సేకరించి పనిలో పడ్డారు భద్రకైతే పోలీసులు. అయితే ఈ తప్పు యాచకూడదే అంటారా? యాచకూడే ఈ విధంగా డబ్బులు తక్కువ 5 రూపాయలు ఇస్తావా అని కావాలని బెదిరించి అలా మాట్లాడడం వల్లే ఈ ఘర్షణ అంతా చోటు చేసుకుంది అనుకోవచ్చు. అందులో అతను కత్తి కూడా పట్టుకున్నాడు. అంటే మనం విజువల్స్లో ఆ డిఫర్డ్ విజువల్స్ని మనం చూపించలేకపోతున్నాం. సో ఆల్రెడీ ఆ విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే ఆ కత్తిని పట్టుకోవడానికి ఎలా వచ్చాడు? అంటే కత్తి పట్టుకొని ఎందుకు వచ్చాడంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్గా వచ్చాడా, లేదంటే యాదృచ్ఛికంగా జరిగినటువంటి ఘటనగా దీన్ని భావించవచ్చా? యాక్చువల్ గా మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యాచకులు అనేవారు మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారాలకు ఒకరొక విధంగా కేటగిరీ వైజ్ గా వీళ్ళు మహబూబాబాద్కి వస్తుంటారు. ఒకరోజు శుక్రవారం పూట సన్యాసులు, ఆదివారం పూట వాళ్ళు అంటే సన్యాసులు వచ్చి రకరకాలుగా యాచకులు ఉంటారు. కాబట్టి నేను అంటే తను ఈ యాచక వృత్తి నేను మహబూబాబాద్ గత కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇదే వృత్తి చేస్తున్నాను. నేను మాది కరీంనగర్ పక్కన ఉన్నటువంటి ఊరు, మాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. మేము ఇక్కడికి వచ్చి అంటే మహబూబాబాద్ ఉన్నటువంటి బసం పక్కన ఒక షెల్టర్ ఏర్పాటు చేసుకున్నాము. మేము ఇలాంటి అంటే దారుణాలకు ఉరిగట్టము. అంటే వాళ్ళు ఏదైనా ఉదాహరణగా ఇస్తే బాధ తీసుకున్న తప్పితే మేము ఎలాంటి దృష్టిలో మేము పాల్పడము. కాకపోతే నేను వెళ్ళిన సందర్భంలో వాళ్ళ ఇంట్లో షాప్ లో కస్టమర్స్, కాకపోతే నేను ఎక్కువ డిమాండ్ చేయలేదు. తనే షాప్ లో పిల్లలు అని చెప్పేసి బయట నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో నేను కూడా ఒకేసారి వారించే ప్రయత్నం చేశాను.
ఇందులో భాగంగా చేయకున్న కత్తి కూడా తనకు ఇంకో విషయం ఏంటంటే దీంట్లో వృత్తి ఏదైతే చేస్తున్నారో ఆ వృత్తిలో భాగంగా చేతిలో ఆ కత్తి పట్టుకోవడము వీపులో కూడా వేసుకోవడం ఇది ఆనవాయితీగా వస్తుంది వీళ్ళకి సాంప్రదాయం అంటే అది ఆ సాంప్రదాయంతో పాటు దీన్ని పోలీసులు మాత్రం వీళ్ళు అదుపు తీసుకొని విచారిస్తున్నారు. వీళ్ళు ఎందుకు వచ్చారో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి మొత్తానికైతే ఈ సంఘటనతో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉలిక్కిపడని చెప్పి ఎందుకంటే సాధారణంగా షాప్ లో అందరూ కూడా గిరాకీలో ఉంటుంది, ఎవరో ఒకరు యాచకులు వస్తుంటారు. ఇప్పుడు రేపు పొద్దున వేరే యాచకులు వస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, వాళ్ళు ఎలా వెళ్ళగొట్టాలని ఒక మీమాంస పడ్డారు రమేష్ వాళ్ళు. రైట్ ఓకే థ్యాంక్ యూ మధు. సో ఇది అక్కడ స్థానికంగా జరిగినటువంటి ఘటన గురించి మా ప్రతినిధి మధు అందించినటువంటి సమాచారం. సో మధు చెప్తున్న దాని ప్రకారం ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ వాతావరణంలోనే ఇదంతా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఇద్దరు యాచకుడు ఏం మాట్లాడుతున్నాడు, అలాగే ఆ షాపు యజమాని ఏమంటున్నాడో కూడా ఒకసారి వాళ్ళ వాయిస్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవి తినేదు ఇవి ఇయర్ కానీ చెప్తారు పక్క అన్నికి రంగా చెప్తావా నేను చెప్తావా ఎందుకంటే ఉట్టగంటే ఉట్టగంటే దేనికి దేనికి ఎవరు ఎందుకు ఉత్తగా ఎందుకు కొడతాడే ఏమైందాడా ఎందుకు కొట్టిండు డబ్బులు అడిగినావా మరి ఆడ ఏమన్నాడు మరి నువ్వు కత్తి పట్టుకున్నావా ఆయన కోసుకపోయిందా ఆయన కూడా కోసుకపోయిందా ఎందుకు ఇంకోసారి చూసి పోల్చి పాపం ఆయన పైపంగా మీద సార్ కూడా చెప్పి స్టేషన్లో పాపం పొల్యూషన్ బిల్లా. నా పేరు శ్రీనివాస్ అండి. మాది నెహ్రూ సెంటర్లో డిష్ టీవీ సర్వీస్ సెంటర్ నడిపిస్తున్నాము. ఒక యాచకుడు వచ్చాడు, అతను డబ్బులు అడగడం వల్ల నేను అమౌంట్ కూడా ఇచ్చాను. అతను ఇచ్చిన అమౌంట్ సరిపోదని డిమాండ్ చేస్తూ షాపు లోపలికి దౌర్జన్యంగా వచ్చి కత్తితోని ఇలా అని బెదిరిస్తూ మా పక్కన ఉన్న ఇద్దరు కస్టమర్లను కూడా బెదిరించడం జరిగింది. అలాగే అతడు నోటికి ఏ విధంగా అయినా మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం వల్ల జరిగింది. దానివల్ల కోపంతోనే అతను ముందుకు వెళ్ళడం జరిగింది. అతని కత్తితోనే నన్ను గాయపరచడం కూడా జరిగిందండి. సో చూసారుగా, చాలా క్లారిటీగా అతను కత్తి పట్టుకొని తిరుగుతున్నాడు. సో అతను ఆ యాచకుడు అడిగినట్ట డబ్బు ఇవ్వకపోవడంతో షాపు యజమాని మీద బెదిరింపులకు దిగాడు. ఆ తర్వాత ఒకానొక దశలో కత్తితో కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ షాపు యజమాని కూడా అతన్ని బయటకు నెట్టివేసేటువంటి ఆ పెనుగులాట జరిగింది. ఆ పెనుగులాటలో కూడా ఇద్దరికి చిన్న స్వల్ప గాయాలైనట్టుగా మనకు అర్థమవుతుంది. సో చాలామంది యాచకులు వస్తుంటారు, భిక్షగాళ్ళు వస్తుంటారు, ఇలా భిక్షం ఎత్తుకోవడం కోసం షాపుల వద్దకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. కానీ ఈ విధంగా అతను ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బు ఇవ్వలేదని యాచకులే ఇప్పుడు షాపు యజమానుల మీద దాడికి దిగడం, అలాగే మాటల దాడి కూడా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ ఇన్సిడెంట్ చూశాక మీకేమనిపిస్తుంది? ఇందులో ఎవరిది తప్పు అనిపిస్తుంది? సో ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనిపిస్తుంది? మీ కామెంట్ని తెలియచేయండి.